చాలా మందిలో కోచింగ్ సెంటర్కి వచ్చినప్పుడు సార్ మా డ్రీమ్ సార్ ఎలాగైనా మేము ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలి ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఆ డ్రీమ్ని ఒక డిజైన్ చేసుకునే విషయంలో కూడా వాళ్ళలో ఎలా ఉండాలి అంటారు ఆ ఇన్స్పిరేషన్? అంటే ఒక విషయం గట్టిగా చెప్పాలండి, ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇన్స్టెంట్ యుగం ఇది. మీరు అందరూ చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ యుగం. ఇన్స్టెంట్ మ్యాగీకి ఎంత పాపులారిటీ ఉందో మనందరికీ తెలుసు, మంచి ఫుడ్ కన్నా కూడా. సో స్టూడెంట్స్లో కూడా తెలియకుండా ఏమవుతుందంటే ఇన్స్టెంట్ పాపులారిటీ, ఇన్స్టెంట్ గ్లోరీ, ఇన్స్టెంట్ రికగ్నిషన్ కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తే, యాక్చువల్గా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. అలా వచ్చినప్పుడు అంతే తొందరగా డిసప్పాయింట్ అయిపోతారు. సో అట్లాంటి వాళ్ళు అది వెంటనే సస్టైన్ అవ్వదు. ఆ డ్రీమ్ ఏదైతే ఏ మోటివేషన్తో వస్తున్నారో ఆ డ్రీమ్ సస్టైన్ అవ్వడం చాలా చాలా కష్టం. అలా కాకుండా ఎవరైతే ఇన్నర్ హ్యాపీనెస్ కోసం, అంటే సివిల్ సర్వీసెస్ అనేది నాకు ఒక కిరీటం కాదు, ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, దీని ద్వారా సమాజానికి సేవ చేయడానికి నాకు ఒక అవకాశం లభిస్తుంది అనుకుని ఎవరైతే వస్తున్నారో, దాని ద్వారా ఒక ఇన్నర్ హ్యాపీనెస్ని పొందాలని ఎవరైతే ఉంటారో, అట్లాంటి వారికి డ్రీమ్ అనేది ఎవరు బయట నుంచి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏదైతే మోటివేషన్తో వస్తారో ఆ మోటివేషన్ సస్టైన్ అవుతుంది, ప్రిపరేషన్ కూడా ప్రాపర్గా కంటిన్యూ అవుతుంది.